హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గర 2.1 బోర్డు ఉందన్నమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశా సినీ ఆడియోస్ నుంచి. మనకైతే అది 350 వాట్స్ ప్లస్ 220 వాట్స్తో మనకైతే ఒక బోర్డు వచ్చింది. అది కొంచెం ప్రైస్ ఎక్కువలో ఉంది, 3900 అట్లా ఉంది ఆ ప్రైస్. ఆ బోర్డు కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు దానికి మీకు బడ్జెట్ బోర్డు అని చెప్పుకోవచ్చు, దీనిలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్న బోర్డు అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే వాట్స్ అయితే మీకు డిఫరెన్స్ ఉంది. ఇదైతే మనకి 220 వాట్స్తో రావడం జరుగుతుంది సబ్ ఓఫర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనకి సైడ్ స్పీకర్స్ వచ్చేసి 160 వాట్ ప్లస్ 160 వాట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఈ వీడియోలో ఈ బోర్డుకి అండ్ నెక్స్ట్ ఈ బోర్డుకి కంపారిజన్ చేసి చూద్దాం. మనకి ప్రైస్ అయితే అప్రాక్సిమేట్ ఒక 1000 రూపీస్ 1100 రూపీస్ తగ్గిపోతుంది. ఈ బోర్డు అయితే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి మన దగ్గర 1000 రూపాయలు డిఫరెన్స్ ఉందంటే అవుట్పుట్ కూడా డిఫరెన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అందుకే నేను రెండిట్ల మీద సేమ్ సబ్ ఓఫర్ సేమ్ 12-inch స్పీకర్స్ వేసి మీకైతే టెస్ట్ చేసి చూపిస్తాం. మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో డౌన్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే చార్జ్ చేయొచ్చు. మీకు దీని తలక ప్రైజెస్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అండ్ ఎట్లా వస్తుందన్నమాట, వైట్ కలర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. టాప్లో చూసుకుంటే మనకి మోడల్ నేమ్ మెన్షన్ చేశారు, HD21 2.1 బోర్డు అని మనకైతే బోర్డు మీద మెన్షన్ చేస్తున్నారు. అవుట్పుట్ చూసుకుంటే 160 వాట్ ఇంటూ 2 స్పీకర్స్, మనకి సైడ్ స్పీకర్స్ వచ్చేసి 160 వాట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ అయితే మనకి 2 ప్లేట్స్ అన్న ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీకు ఇవి ప్లేట్స్ అయితే, మనం ప్లేట్స్ అవి లాస్ట్లో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక స్క్రూ ప్యాకెట్ అండ్ నెక్స్ట్ నాబ్స్ ఒక ప్యాకెట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకైతే స్క్రూస్ అండ్ నెక్స్ట్ స్మాల్ స్టెమ్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సేమ్ బాక్స్ కంటెంట్ ఏమీ మారలేదు, ఇందులో కూడా మనకి సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే మెయిన్ బోర్డు అయితే ఉందన్నమాట. ఇది మీరు చూసుకుంటే ఇది మీకు మెయిన్ బోర్డు. మీకు బిగ్ సైజే ఉంది సేమ్, మీకు అది ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లానే ఉంది. ఒకసారి మనం ఆ బోర్డు కూడా ఓపెన్ చేసి రెండు పక్కన పెట్టి చూద్దాం ఏంది డిఫరెన్స్ ఉంది, మనకి ఏమైనా బోర్డు సైజ్ మారిందా, కాయిల్స్ ఏమైనా మారాయి అన్నీ మనం ఒకసారి ఆ బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి ఫస్ట్ మనం ఇది పక్కన పెట్టేద్దాం. ఒకసారి ప్లేట్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉన్నాయని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇవి మీకు ప్లేట్స్ అయితే మనకైతే 2 ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మోడల్ నేమ్, వాట్స్ అండ్ నెక్స్ట్ 2.1 యాంప్లిఫైర్ బోర్డ్ అవన్నీ అయితే ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ మీద మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ ప్లేట్ చూసుకుంటే మాత్రం మనకైతే ఇట్లా ఉంటుంది అనమాట. సెంటర్ చూసుకుంటే ఫ్యాన్ తాలూకా సర్కిల్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది సబ్ ఊఫర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, స్పీకర్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, నెక్స్ట్ మెయిన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఎక్కడ మనకైతే ఉంటాయి, మెయిన్ కంట్రోల్ ఎక్కడ, అవన్నీ మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని ఆపోజిట్లో చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ ఉంది, నెక్స్ట్ బ్లూటూత్ ఉంది, మనకి ఎంత వోల్టేజ్ సప్లై అవ్వాలి, సబ్ ఓఫర్ తాలూకా వాల్యూమ్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి, స్పీకర్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అన్నీ మనకైతే ఈ ఫ్రంట్ ప్లేట్ మీద అయితే రాస్తున్నారనమాట. ఇది మనకి ప్లేట్స్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ మనం ఈ పౌచ్ ప్యాకెట్లో చూసుకుంటే మనకైతే ఒక స్క్రూ డ్రైవర్ ప్రొవైడ్ చేశారు. స్క్రూ డ్రైవర్తో పాటు ఒక DC సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఒక స్మాల్ కనెక్టర్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేంటో మనం నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకైతే 5 వాల్యూమ్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది మీకు బోర్డు అయితే మెయిన్ బోర్డు ఇదే. మోడల్ నేమ్ చూసుకుంటే ZK HD21 దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ ఆ బోర్డులో అనే సెంటర్ మీకు బిగ్ సైజ్ హీట్ సింక్ ఉంది, ఫ్యాన్ ఉంది, మీకు ఎక్కడ ఏం మారలేదు. అండ్ నెక్స్ట్ మీరు దీన్ని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఒక హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు హెడ్ ఫోన్ జాక్ ద్వారా. అండ్ నెక్స్ట్ దాని టాప్లో చూసుకుంటే బ్లూటూత్ చిప్ కూడా మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్లో చూసుకుంటే మనకి సబ్ ఓఫర్ కనెక్ట్ చేసుకునే స్పీకర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ రైట్ లెఫ్ట్ అండ్ నెక్స్ట్ సబ్ ఓఫర్కి కనెక్ట్ చేసుకునేది ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే మనకైతే డైరెక్ట్గా వైర్స్ ఎక్కడ జాయిన్ చేసుకోవచ్చు ప్లస్ మైనస్. అందుకే మనకి ఒక కనెక్టర్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ కనెక్టర్ అనేది మనం ఇందులో ఇట్లా లాక్ చేసుకొని మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ మైనస్ ఇక్కడ మనకి ఎక్కడ కనెక్ట్ చేయాలని రాస్తున్నారో అక్కడ నుంచి మనం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే DC పిన్ ఉంది మనకి, దాని తాలూకా కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ బ్యాటరీ నుంచి అయితే డైరెక్ట్గా దీన్ని ఎట్లా కనెక్ట్ చేసి మీరు బ్యాటరీ ప్లస్ ఆర్ మైనస్ దీనికి ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకైతే USB సాకెట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మనకైతే వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మనకి మాస్టర్ వాల్యూమ్ ఉంది చూసారా, అది వచ్చేసి మనకి మెయిన్ ఆన్ ఆఫ్ కూడా అదే అనమాట. మీరు అక్కడ ఆఫ్ చేయాలంటే ఫుల్గా డౌన్ ప్రెస్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది కదా, అది మీకు ఆన్ ఆఫ్ కంట్రోల్ అనమాట. మీరు అక్కడ నుంచి తిప్పితే మీకు ఆన్ అవుతుంది, మళ్ళీ అదే డౌన్ చెప్తే మీకు ఆఫ్ కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అదే మీకు మెయిన్ వాల్యూమ్ అన్నట్టు ఇవన్నీ మీకు అది ఒకటే కంట్రోల్ చేస్తుంది. దాని పక్కన చూసుకుంటే మీరు బేస్ పెంచుకునేందుకు, బేస్ టేబుల్ పెంచుకునేందుకు మీకైతే 2 కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. మీరు సైడ్ స్పీకర్స్ తాలూకా కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే సబ్ ఊఫర్ తాలూకా
ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకునేది, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకునే తలక 2 వాల్యూమ్ కంట్రోల్స్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు బేస్ తలక కంట్రోల్స్ అయితే. మెయిన్ థింగ్ వచ్చేసి మనకైతే ఇది ఆన్ ఆఫ్ కంట్రోల్ ఏవైనా సరే, అంటే మీరు ఒక మోడ్ చేంజ్ చేయాలన్నా ఏవైనా సరే, ఆన్ ఆఫ్ కాదు, మీరు మోడ్ చేంజ్ చేయాలన్నా ఏవైనా సరే మీరు ఎక్కడ నుంచి మనకైతే బటన్ ప్రొవైడ్ చేశారు. మనకి ఆ బోర్డులో అయితే ఆ బటన్ లాంటివి అయితే ఏం లేవు. మీకు ఆ బోర్డు కూడా పక్కన పెట్టి చూపిస్తాను. ఇది అయితే మనకి ఫస్ట్ మెయిన్ కంట్రోల్ అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి సాంగ్ ప్లే పాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు మోడ్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు సాంగ్ ప్లే చేస్తున్నట్లయితే మీరు ప్లే పాజ్ కూడా అక్కడ నుంచే చేసుకోవచ్చు. మీరు రైట్కి తిప్పితే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్కి తిప్పితే మీకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అది ఇందులో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మీకు అది ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో అయితే మాత్రం. అది మీకు ఓవరాల్గా ఈ బోర్డు తాలూకా ఫీచర్స్, పోర్ట్స్ అండ్ ఆప్షన్స్ అయితే మాత్రం అవి. మనం ఒకసారి దీన్ని ముందు మోడల్ ఉంది కదా 350 వాట్స్ సినీ ఆడియోస్ నుంచి, ఒకసారి మనం అది చూద్దాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటో పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ బోర్డు చూద్దాం. ఇది మనకి సినీ ఆడియోస్ నుంచి 350H మోడల్ నేమ్ వచ్చేసి మనకి సేమ్ బాక్స్ కంటెంట్. మీరు ఒకవేళ దీన్ని మెయిన్ వీడియో చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఉంది. మళ్ళీ ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో ల్యాగ్ అయిపోద్దని చాలామంది ఫీల్ అవుతున్నారు. అందుకే నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీకు పైన చెప్పేస్తా. మనకైతే సేమ్ బాక్స్ కంటెంట్ 2 ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్మాల్ స్టెమ్స్ లాంటివి, స్క్రూస్ అన్నీ మీకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. ఇది మీకు స్క్రూ డ్రైవర్ అయితే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి మెయిన్ బోర్డే ఉంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ బోర్డు గురించి, మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేనైతే ఒక బోర్డు తెప్పించాను, అది కూడా ఒక పర్సన్ ఆర్డర్ చేసుకున్నారు. ఒకవేళ అతను వీడియో చూసుకుంటే డౌన్ కామెంట్ చేయండి బ్రో మీరైతే మాత్రం. ఇది మీకు మెయిన్ బోర్డు అయితే. ఇది 350 వాట్స్, ఇది 220 వాట్స్. మీకు డిఫరెన్స్ ఏముందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇవి మీకు 2 బోర్డ్స్ అయితే. నా రైట్ హ్యాండ్లో ఉన్నది అయితే 350 వాట్స్. మీకు నాబ్స్ అన్ని ఫిట్ చేసి ఉన్నాయి కదా, ఇవి మీకు 350 వాట్స్, ఇది మీకు 220 వాట్స్. ఇవి మీకు డిఫరెన్స్ అయితే. మీకు సైజెస్ చూసుకుంటే మాత్రం మీకు ఈ 220 వాట్స్ కొంచెం లెంత్ ఉంది, ఇది మీకు లెంత్ తక్కువ ఉంది చూసుకోవచ్చు. మీకు ఇది కొంచెం లెంత్ తక్కువ ఉంది, ఇది లెంత్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు సైజ్ మాత్రం రెండు ఒకటే, మీకు సైజ్ మాత్రం ఏం మారలేదు. బట్ కాకపోతే మీకు బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీరు స్పీకర్ సాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్ సప్లై కూడా ఇచ్చేసారు, ఇందులో అది తీసేశారు. అది మీకు మేజర్ డిఫరెన్స్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మీకు కాయిల్స్ అనమాట. మీకు ఈ బూస్టింగ్ కాయిల్స్ లాంటివి చూసుకోవచ్చు. మీకు ఇందులో అయితే మనకైతే 6 కాయిల్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం 350 వాట్స్లో చూసుకుంటే మనకైతే ఇది మొత్తం 8 కాయిల్స్ దగ్గర అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి 8 కాయిల్స్ వస్తాయి, ఇది మనకి 6 కాయిల్స్ వచ్చాయి. అప్రాక్సిమేట్ మీకు 2 కాయిల్స్ అనే డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి చాలా బేస్ పంచ్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది. బట్ కాకపోతే అవుట్పుట్ అది చెప్పాను కదా, బేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీకు 350, ఇది మీకు 220. అదే మీకు మేజర్ డిఫరెన్స్ అయితే మరీ అంతగా ఏం లేవు. మీకు ప్రాసెసర్ అవి ఇంకా మేబీ చేంజ్ అవ్వచ్చేమో, కానీ ఫ్యాన్ హీట్ సింక్ కానీ అన్నీ మీకు సేమ్ ఎట్లనే ప్రొవైడ్ చేశారు. మనమైతే దీని ప్రాసెసర్ అవన్నీ మనం మాటల్లో చెప్పలేం కాబట్టి మనం స్పీకర్స్ చెక్ చేద్దాం. రెండు మీకు ఒకటే సబ్ వూఫర్ అండ్ నెక్స్ట్ ఒకటే స్పీకర్ స్పేస్, రెండు చెక్ చేస్తా. మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ అనిపించిందో మీరు డౌన్ కామెంట్ చేయండి. నేను లాస్ట్లో చెప్తాను ఏది బెటర్ పర్ఫార్మెన్స్ నాకు అనిపించిందని, నేను లాస్ట్లో చెప్తాను. బట్ మీకు ఏమనిపించిందో ఇప్పుడే డౌన్ కామెంట్ చేయండి. ఎప్పుడైతే నేను ఆడియో ప్లే చేస్తాను కదా, అది విన్న తర్వాత మీరే డౌన్ కామెంట్ చేయండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అయితే దీన్ని సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాం ఎట్లా ఉంది అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండింటి తాలూకా అవుట్పుట్ అన్నది మీకు ఏది బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందో మరి నాకైతే అర్థం కాలేదు. రెండు మీకు ఈక్వల్గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ నేను చెప్తాను. నేను యూజ్ చేసిన సబ్ వూఫర్ వచ్చేసి 250 వాట్స్ కాబట్టి రెండు మీకు ఈజీగా 250 వాట్స్ ఎత్తేస్తుంది. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ కూడా మీకు ఈచ్ 100 వాట్తో అయితే నేనైతే యూజ్ చేశాను. 12 ఇంచెస్ BLG కంపెనీ 135mm ఉన్న మ్యాగ్నెట్తో అయితే నేనైతే టెస్ట్ చేశాను. ఈ స్పీకర్ మీకు 100 వాట్, అవి కూడా మీకు ఈజీగా లాగేసాయి. రెండు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే, రెండు మీకు ఈక్వల్గా పర్ఫార్మ్ ఇస్తున్నాయి. మీరు ఇంట్లో ఎంతకంటే హెవీ అయితే మ్యాక్సిమం యూజ్ చేయరు. మీరు ఇది తీసుకున్నారంటే మీరు JBL 1300 తీసుకుంటారంటే ఇది తీసుకోండి. లేదు మేము బిలో 150 వాట్ 200 వాట్ యూజ్ చేస్తామంటే ఇదైనా సరే మీకు సరిపోతుంది. మీరు ఓన్లీ JBL ఓన్లీ బ్రాండెడ్ స్పీకర్ 350 వాట్స్ వరకు వెళ్తామంటేనే ఇది ప్రిఫర్ చేయండి, లేకపోతే ఇదైనా సరే మీకు సరిపోతుంది. నా చాయిస్ అయితే మాత్రం రెండిట్లో ఏదైనా బెటరే. మీ
ప్రైస్ బట్టి మీ బడ్జెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ కొనుక్కోలేము కదా అన్నారు అయితే ఇది తీసుకోండి. లేదు మాకు ఈ అవుట్పుట్ సరిపోద్దంటే ఇదైనా సరే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రెండు మీకు ఎక్కడ అవుట్పుట్లో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా క్లియర్గా ఉంది. వాయిస్ అయితే మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా లేదు. మీకు ఒకవేళ బేస్ అర్థమవుతుంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రెండిట్లో మీకు మెయిన్ ఫంక్షన్స్ కూడా ఏం డిఫరెన్స్ లేదు. మీకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఈ ఆప్షన్ ఉంది కదా, మీరు ఇక్కడ సపరేట్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఎన్కోడర్ ప్రొవైడ్ చేశారు. మీరు ఎన్కోడర్ నుంచి సాంగ్ ప్లే ఆర్ పాజ్ చేసుకోవచ్చు, లేదంటే మోడ్ అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనకి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ రెండు మీకు ఇందులో ఉన్నాయి. ఆ ఫంక్షన్ కూడా ఇందులో యాడ్ చేశారు. అదే మీకు డిఫరెన్స్ దీనికి అండ్ నెక్స్ట్ వాట్స్ కూడా మారింది. బట్ నేను చెక్ చేసిన ఐటమ్ మీద అయితే మాత్రం ఎక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ లేదు. రెండు మీకు ఈక్వల్గానే పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు మీకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నందుకు కారణం ఏంటంటే మీకు మెయిన్గా వోల్టేజ్ సప్లై అనమాట. మీరు 12 వోల్ట్ ఇచ్చి 15 వోల్ట్ ఇచ్చి 18 వోల్ట్ ఇచ్చేసి మీరు ఎక్కువ అవుట్పుట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ రెండు మీకు ఫుల్ ఓవరాల్ అవుట్పుట్ రావాలి, దీని సత్తా ఏంటో మీరు ఫుల్గా చూడాలి అంటే మాత్రం మీరు మినిమం 34 నుంచి 36 వోల్టేజ్ పక్కా ఇవ్వాల్సిందే. మీరు అంత వోల్టేజ్ ఇస్తేనే ఇది కూడా అంత అవుట్పుట్ అనేది బయటకు ఇవ్వగలదు. నేను యూజ్ చేసిన ఎస్ఎంపీఎస్ వెరీ హెవీ అనమాట, దాని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఈ బోర్డ్ తాలూకా ప్రైజెస్ కానీ ఎస్ఎంపీఎస్ ప్రైస్ కానీ సబ్-వూఫర్ ప్రైస్ సిలిండర్ ప్రైస్ అండ్ నెక్స్ట్ స్పీకర్స్ బాక్సెస్ అన్నీ మీకు ప్రైస్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అందులో ఏమైనా ఆర్డర్ చేయాలంటే నా వాట్సాప్ లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు రెండిట్లో ఏదైనా నచ్చింది అని మీకు క్లారిటీ అనిపిస్తేనే డౌన్ కామెంట్ చేయండి, లేదంటే లేదు బ్రో ఇంకా మాకు క్లారిటీ రాలేదంటే కూడా డౌన్ కామెంట్ చేయండి. నేను కొంచెం ఇంకా బెటర్గా వీడియోస్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ.